ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 2014 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 20, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి ఎయిర్టెల్ నుంచి నిన్న జియో చూసాం కదా, 249 రూపీస్ ప్లాన్ తీసేసింది. అంటే 1 GB పర్ డే డేటా ప్లాన్ తీసేసి స్టార్టింగ్ 299 రూపీస్ తీసుకొచ్చింది. 299 ప్లాన్ లో మీకు 1.5 GB పర్ డే 28 days వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఎయిర్టెల్ కూడా జియోని ఫాలో అయిపోయింది. నెక్స్ట్ రోజే వాళ్ళు అనౌన్స్ చేసిన ఈవినింగ్ కే మారిపోయింది. నిన్న ఈవినింగే వచ్చేసింది న్యూస్. ఇది ఎయిర్టెల్ 249 రూపీస్ ప్లాన్ ఉంటుంది నార్మల్గా. ఇది మీకు 1 GB పర్ డే డేటా వస్తుంది, 28 days వ్యాలిడిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లాన్ వీళ్ళు 50 రూపాయలు పెంచారు. ఇప్పుడు 299 రూపీస్కి ఎయిర్టెల్లో మీకు 1 GB పర్ డే డేటా వస్తుంది, 28 days వ్యాలిడిటీ ఉంటుంది. ఇక్కడ ఏ రకంగా చూసుకున్నా జియో కానీ ఎయిర్టెల్ కానీ 50 రూపాయలు లాభం అయితే వస్తుంది. ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇంకా పెరగబోతున్నాయి. మిగతా అన్ని ప్లాన్స్ కూడా చాలా వరకు పెంచవచ్చు. డిసెంబర్ వరకు మనం న్యూస్ వింటూనే ఉన్నాం. డిసెంబర్ వరకు ప్లాన్స్లో చాలా వరకు చేంజెస్ అయితే వస్తాయి. ఇంకా మీకు ఈ రీఛార్జ్ ప్లాన్స్ అయితే కాస్ట్ పెరగచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ ఈరోజు P4 Pro అని చెప్పి 2 ఫోన్స్ లాంచ్ చేసింది. P4 వచ్చేసరికి ప్రైస్ విత్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 14,999కి వస్తుంది. అండ్ P4 Pro వచ్చేసరికి 19,999కి వస్తుంది. సో ఈ ఆఫర్స్ లో మీకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. నార్మల్గా ఎక్స్చేంజ్ ఆఫర్ ఎలా ఇస్తారంటే R అని ఇస్తారు, వీళ్ళు ప్లస్ అని ఇచ్చారు. అంటే బ్యాంక్ ఆఫర్తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్నారు వీళ్ళు. ఒకవేళ మీకు బ్యాంక్ ఆఫరే కావాలనుకుంటే రియల్మీ P4 Pro 22,000 రూపాయలకి వస్తుంది. అండ్ రియల్మీ P4 వచ్చేసరికి 16,000 రూపాయలకి అయితే వస్తుంది. ఆ ప్రైస్కి కొంచెం వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ కేటగిరీ కిందకి అయితే వస్తాయి. వీటిలో స్పెషల్ ఏంటంటే డ్యూయల్ చిప్ యూస్ చేస్తున్నారు వీళ్ళు. హైపర్ విజన్ AI చిప్ అని ఒక చిప్ సెపరేట్ ఉంది. P4 Proలో 7 Gen 4 ప్రాసెసర్, P4లో వచ్చేసరికి 7400 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. వీటికి సంబంధించి కంప్లీట్ వీడియో ఈరోజు మన ఛానల్ అయితే వచ్చింది. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. లేకపోతే వీడియో ఎండింగ్లో కూడా పెడతా కార్డ్స్లో, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి Samsung S26 Ultraలో కొత్త ఫీచర్ తీసుకురాబోతున్నారు. డిస్ప్లేలో Samsung 2024 MWCలో ఫ్లెక్స్ మ్యాజిక్ పిక్సెల్ అని చెప్పేసి ఒక డిస్ప్లేని అక్కడ డెమోకి తీసుకొని వచ్చారు. ఈ డిస్ప్లే స్పెషల్ ఏంటంటే మనం స్ట్రైట్గా డిస్ప్లేని చూస్తున్నప్పుడు డిస్ప్లే మీకు కనిపిస్తుంది. మీరు సైడ్కి వెళ్ళి చూసారనుకోండి మీకు డిస్ప్లే కనిపించదు. ప్రైవసీకి చాలామంది ప్రైవసీ ప్రొటెక్షన్ స్క్రీన్ గార్డ్ కూడా వేస్తూ ఉంటారు పక్కన వాళ్ళు చూడకుండా. సో ఇప్పుడు ఈ డిస్ప్లేని అట్లా ఉంటుంది. మీరు సైడ్ నుంచి చూస్తే బ్లాక్గా అనిపిస్తుంటుంది, మీరు స్ట్రైట్గా చూస్తేనే టెక్స్ట్ మీకు కనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ కాన్సెప్ట్. దీన్ని మీరు ఎనబుల్ కూడా చేసుకోవచ్చు. డిస్ప్లేలో మీరు ఈ ఫీచర్ని ఎనబుల్ చేసుకోవచ్చు, లేకపోతే డిజబుల్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అది సైడ్ నుంచి చూసినా కనపడాలి అన్న పెట్టుకోవచ్చు మీరు. అండ్ ఈ డిస్ప్లేని ఇప్పుడు Samsung S26 Ultraలో తీసుకురాబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. సో ఒక నిజంగానే డిస్ప్లే తీసుకొస్తే ఇది కొద్దిగా చేంజ్ అనమాట. ఎప్పుడు ఒకటేలాగా ఉంటాయి డిస్ప్లేస్, ఇది కొద్దిగా కొత్త టెక్నాలజీ. సో ఇది వస్తే బాగుంటుంది. ఓన్లీ S26 Ultraలో మాత్రం ఇది వస్తుంది అని చెప్పి రూమర్స్ వస్తున్నాయి. చూద్దాం. S26 Ultra జనవరిలో లాంచ్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి Vivo T4 Pro లాంచ్ డేట్ అఫీషియల్గా బయటకు వచ్చింది. ఆగస్ట్ 26వ తారీఖు ఈ ఫోన్ లాంచ్ చేయబోతున్నారు. వివో ఇప్పటికే టీచ్ చేసింది దీనిలో టెలిఫోటో లెన్స్ ఉండబోతున్నాయి అని చెప్పేసి. 7 Gen 4 ప్రాసెసర్తో రాబోతుంది. దగ్గర 7000 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఇవి కొన్ని దీనికి సంబంధించి లీక్స్ బయటకు వచ్చినవి. సో ప్రైస్ 25,000 రూపాయలు లోపు ఉండొచ్చు. మరి చూడాలి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొస్తారు. ఎగ్జాక్ట్ డీటెయిల్స్ మనకి ఆగస్ట్ 26వ తారీఖు తెలుస్తాయి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే Acer Aspire Lite ల్యాప్టాప్, ఇది Ryzen 3 7 సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది. 16 GB RAM 512 GB మోడల్ విత్ కూపన్ అండ్ బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకొని 25,890 రూపాయలకి అయితే వస్తుంది. కూపన్ వచ్చేసరికి 2,500 రూపాయలు ఉంది. బ్యాంక్ డిస్కౌంట్ వచ్చేసరికి 1,600 రూపాయలు ఉంది HDFC కార్డ్స్ మీద. 26,000 రూపాయల్లో మీకు Ryzen 3 ప్రాసెసర్ వస్తుంది, 16 GB అండ్ 512 GB స్టోరేజ్ తోటి. అండ్ పిజ్జా నుంచి 3 లీటర్ అల్యూమినియం ప్రెజర్ కుక్కర్ 535 రూపీస్కి అయితే వస్తుంది. ఇది 700 రూపీస్ పైనే ఉంటుంది. ఇది ఇప్పుడు ప్రజెంట్ 535 రూపీస్కి అయితే ఉంది. ఇవి ఈరోజు డీల్స్ అయితే లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఇంకొన్ని డీల్స్ మీ ప్రొడక్ట్ ట్యాక్స్లో కూడా ఉంటే ఇక్కడ నుంచి కూడా మీరు చెక్ చేయాలంటే చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మన ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ డేట్ అయితే లీక్ చేసింది, అఫీషియల్గా లీక్ చేసింది అని చెప్పొచ్చు. ఫ్లిప్కార్ట్కి వెళ్ళి చూస్తే మీకు బిగ్ బిలియన్ డే కూపన్ ఒకటి అమ్ముతున్నారు. ఫ్యాషన్ కూపన్ లాగా ₹1 అనమాట. రూపాయి పెట్టి మీరు పాస్ తీసుకుంటే 100 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఫ్యాషన్ ప్రొడక్ట్స్ మీద, బ్యూటీ ప్రొడక్ట్స్ మీద మీరు సేల్లో ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ పాస్ని. ఇప్పుడు రూపాయి పెడితే మీకు 100 రూపాయలు లాభం. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి ఏదైతే మీరు పాస్ తీసుకుంటున్నారో 100 రూపాయలు మీరు డిస్కౌంట్ ఎప్పుడు అప్లై అయ్యిద్దని డేట్స్ కూడా ఇచ్చారు చూడొచ్చు. సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 30 మధ్యలో మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ కూపన్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే సెప్టెంబర్ 15వ తారీఖు బిగ్ బిలియన్ డే సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ పాస్ ఇస్తుంది బిగ్ బిలియన్ డే సేల్ కోసమే. అక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, అక్కడ మీరు బిగ్ బిలియన్ డే అని చెప్పేసి కనిపిస్తుంది కూడా. సో సెప్టెంబర్ 15 అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇంకా ముందుకే తీసుకొస్తూనే ఉంటారు, కొద్దిగా ఖచ్చితంగా ముందుకే వస్తుంది, వెనక్కి అయితే వెళ్ళదు. నాకు తెలిసి సెప్టెంబర్ 10-15 మధ్యలోనే సేల్ అయితే స్టార్ట్ అయిపోవచ్చు. ఇది బిగ్గెస్ట్ సేల్ ఇయర్లో, మీకు ఇట్లాంటి సేల్ మళ్ళీ దొరకదు అనమాట. మీరు ఏమన్నా కొనాలనుకుంటే ఇది మంచి సేల్, ఎప్పుడు చెప్తుంటాను నేను. దసరా సేల్ బెస్ట్ సేల్ అని చెప్పేసి. నెక్స్ట్ మనకి క్వాల్కామ్ నుంచి క్వాల్కామ్ 7S Gen 4 ప్రాసెసర్ అనౌన్స్ చేసింది. 7S Gen 3తో కంపేర్ చేస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. జస్ట్ ఒక 7% CPU GPUలో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేశారంటే, అంత మించి ఏం లేదు. ఈ ప్రాసెసర్ ఫస్ట్ రెడ్మీ తీసుకొస్తుంది. రెడ్మీ Note 15 Pro Plus లో ఈ ప్రాసెసర్ తీసుకురాబోతుంది. నెక్స్ట్ మనకి పేటిఎం ఫౌండర్ విజయ్ శంకర్ శర్మ ఒక ట్వీట్ అయితే చేశారు. వాట్సాప్ మీ చాట్ ని చూస్తుంది, మీకు ప్రైవసీ లేదన్నట్లుగా చెప్పారు. ఎందుకంటే
ఇక్కడ ఒక ఫీచర్ అయితే ఉంటుంది. మీరు వాట్సాప్ సెట్టింగ్స్లోకి వెళ్తే అడ్వాన్స్ చాట్ ప్రైవసీ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది మీరు ఆఫ్ చేసుకుని ఉంటారు మాక్సిమం చాలా మంది. ఈయన చెప్పేది వస్తారు దీన్ని ఎనబుల్ చేసుకోండి, కొద్దిగా మీకు ప్రొటెక్షన్ ఉంటుంది, లేకపోతే మెటా ఏఐ మీ చాట్స్ మొత్తం చూస్తా అని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఫస్ట్ దీని గురించి అర్థం చేసుకోవాలి మనం. అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీలోకి వెళ్తే అక్కడ 3 ఆప్షన్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇది మీరు ఎనబుల్ చేసుకున్నారు అనుకోండి, మీరు ఎవరికైనా మీడియా పంపిస్తుంటారు, మీ ఫ్రెండ్స్కి ఫొటోస్ ఇట్లా పంపిస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ ఫైల్స్ అయితే డౌన్లోడ్ అవ్వవు, అదొక చేంజ్ వస్తుంది. అండ్ ఇంకొకటి మెటా ఏఐకి యాక్సెస్ చేయడానికి ఉండదు మీ చాట్స్ ఇట్లాంటివన్నీ. అండ్ ఫైనల్గా చాట్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం కదా, ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఉండదు ఈ ఫీచర్ మీరు ఎనబుల్ చేసుకుంటే. ఈ 3 తేడా. ఇక్కడ సెకండ్ ఆప్షన్ అవుతుంది మెటా ఏఐ. సో దాన్ని చూసి ఈయన ఇలా అనుకుంటున్నట్టున్నారు. వాట్సాప్ దీనికి రిప్లై కూడా ఇచ్చింది. మెటా ఏఐ ఎప్పుడైతే మీరు దాన్ని అడుగుతారో, ఇప్పుడు మెటా ఏఐ చాలా మంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, చాట్ని చూపించి చాట్ రిలేటెడ్ కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. అట్లాంటి సమయాల్లోనే అది మీ చాట్ని చూస్తుంది, కానీ నార్మల్గా అయితే దానికి అసలు యాక్సెస్ కూడా ఉండదు, అంతా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఉంటుంది అని చెప్పేసి వాట్సాప్ అయితే చెప్తా ఉంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే సత్యం అడుగుతున్నారు, డైలీ 3 to 4 hours గేమ్స్ ఆడతారంట, అండ్ కెమెరా కూడా బాగుండాలి, అండర్ 30K ఫోన్ అడుగుతున్నారు. అండర్ 30Kలో మీకు గేమింగ్ కెమెరా అంటే ప్రజెంట్ అయితే నియో 10 కొద్దిగా బెటర్ ఆప్షన్. ఎక్కువ నియో 10 ఇప్పుడు 33,000 కల్లా వస్తుంది. 256GB మోడల్ తీసుకొని గేమ్స్ ఆడుతున్నారు కాబట్టి 128GBకి వెళ్ళకండి, 256GB తీసుకొని UFS 4తో వస్తుంది. సో కొద్దిగా మీకు బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి, ఫ్రంట్ బ్యాక్ 4K వీడియో రికార్డింగ్ ఉంటుంది, టెలిఫోటో లెన్స్ అయితే ఉండవు, మిగతావంతా బాగానే ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇది ఉంది. లేదు వెయిట్ చేస్తా అంటే సెప్టెంబర్ సేల్ వస్తుంది కదా, సేల్లో ఇంకా మీకు మంచి మంచి ఫోన్స్ తక్కువ రేట్కి అయితే వస్తూ ఉంటాయి. సో ఆ సేల్ కోసం వెయిట్ చేయండి. 20 days అలా ఉంది, 20-25 days వెయిట్ చేస్తే తక్కువ రేట్కి రావచ్చు. నెక్స్ట్ మనకి హాంకాంగ్లో చికెన్ గునియా కేసెస్ అయితే ఎక్కువ అయిపోయినాయి. దగ్గర 8,000 మంది కేసులతో బాధపడుతూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 2,40,000 మందికి దాకా చికెన్ గునియా అయితే వచ్చింది. అండ్ దానిలో 90 మందికి పైగా చనిపోయారు. ఇప్పుడు దోమలన్నింటిని చంపడానికి హాంకాంగ్ గవర్నమెంట్ స్ప్రే చేస్తుంటారు కదా, అట్లాంటివి చేస్తున్నారు. ఎక్కడైతే మనుషులు వెళ్ళి స్ప్రే చేయలేని ప్రదేశాలు ఉంటాయి, అడవుల్లో చేయలేరు, గార్బేజ్లు కానీ డ్రైనేజీలు ఇట్లాంటి వాటిలో చేయలేరు కదా, అట్లాంటి సిచ్యువేషన్లో వీళ్ళు రోబోట్ డాగ్స్ని యూజ్ చేయబోతున్నారు. రోబోట్ డాగ్స్ స్ప్రే చేస్తాయి అనమాట. ఆస్ట్రేలియా, అమెరికా సైంటిస్టులు అయితే ఇంకా ఒక స్టెప్ ముందుకేసేసి కంప్లీట్గా దోమలు అంతం చేయడానికి చూస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మగదోమలను పట్టుకొని వాటికి ఇంజెక్షన్ ఇస్తారు. అవి ఏది ఆడదోమలతో కలిసినాయి అనుకోండి, కలిస్తే వాటికి పాయిజన్ అవుతాయి అనమాట, ఆడదోమలు చనిపోతాయి. ఎక్కువ మనుషులను కుట్టేది ఆడదోమలు, సో అవే అంతరించిపోతాయి. తర్వాత మగదోమలు కూడా అంతరించిపోతాయి, కంప్లీట్గా దోమలు అనేవి ఉండవు అన్నట్లుగా సైంటిస్టులు చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అయితే చూడాలి. నెక్స్ట్ ఒకసారి పార్లమెంట్లో ఒక మంచి బిల్ అయితే ప్రవేశపెట్టారు బెట్టింగ్ యాప్ సంబంధించి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సంవత్సరం పాటు మీరు చాలా న్యూస్లు కూడా చూసే ఉంటారు, చాలా మంది చనిపోవడం ఇట్లాంటివి కూడా చూసాం మనం. అండ్ ఈ బెట్టింగ్ యాప్స్ కంప్లీట్గా ఆపేయాలి. ఈ ఫ్యాంటసీ యాప్స్ అయినా కానివ్వండి, లేకపోతే లక్ బేస్డ్ యాప్స్ అయినా కానివ్వండి, ఏదైనా కానీ కంప్లీట్గా బ్యాన్ చేశారన్నట్టుగా అశ్విని వైష్ణవ్ కూడా ఒక బిల్ అయితే ప్రవేశపెట్టారు. చాలా మంది దానికి ఆమోదం కూడా తెలిపారు లోక్సభలో, తర్వాత రాజ్యసభకి వెళ్ళింది. సో ఇది కానీ ఆమోదం పొందింది అనుకోండి, ఇప్పుడు ఏదైతే బెట్టింగ్ ఫ్యాంటసీ యాప్స్ అని చెప్తున్నారు, డ్రీమ్ 11, మై 11 సర్కిల్, ఇట్లా చాలా యాప్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఎగిరిపోతాయి. ఏ యాప్స్ రమ్మీ కానీ ఏ యాప్స్ ఇవి ఆడడానికి అయితే ఉండదు. ఒకవేళ పొరపాటున వాళ్ళు ఏదైనా VPNలు పెట్టి కొంతమంది చేస్తుంటారు కదా, వెబ్సైట్లో ఇల్లీగల్గా రన్ చేయడం ఇట్లాంటివి చేస్తే ₹1,00,000 జరిమానా, 3 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. ఒకవేళ వాటిని ఎవరైనా ప్రమోట్ చేస్తారు, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ క్రికెటర్స్ కానీ చాలా మంది ప్రమోషన్స్ అయితే చేస్తూ ఉంటారు, ప్రమోట్ చేస్తే బ్యాన్ అయిన యాప్స్ని 2 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది, 50 లక్షల జరిమానా కూడా ఉంటుంది. అండ్ బ్యాంక్స్ కూడా ట్రాన్సాక్షన్ చేసినాయి అనుకోండి, ఆ యాప్కి మన అకౌంట్కి మధ్యలో బ్యాంకులు కానీ ట్రాన్సాక్షన్ చేస్తే బ్యాంకులకు కూడా ₹1,00,000 జరిమానా, 3 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. ఇట్లా బిల్ అయితే ప్రవేశపెట్టారు. చూడాలి బిల్ మరి యాక్సెప్ట్ అవుతుందో లేదో. అండ్ ఇప్పుడే ఇటు సైడ్ నుంచి బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, వాళ్ళ సైడ్ నుంచి అమిత్ షా గారికి ఒక లెటర్ కూడా వెళ్ళింది. ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాంటసీ స్పోర్ట్స్, సో వీళ్ళు లెటర్ రాశారు అమిత్ షా గారికి. సో వీళ్ళు ఇచ్చిన దాంట్లో చూస్తే గవర్నమెంట్కి ఎంత ఆదాయం వస్తుందో కూడా చెప్పారు. వీళ్ళు సంవత్సరానికి ఈ ఫ్యాంటసీ యాప్స్ నుంచి దగ్గర 20,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో వెళ్తుందంట. ఇంకా వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఇంకా ఇది పెరుగుతుంది. నెక్స్ట్ 3 to 4 yearsలో 70,000 కోట్ల దాకా కూడా వెళ్తుంది. సంవత్సరానికి 70,000 కోట్లు మీకు ఆదాయం అయితే వస్తుంది. మేమేం వాళ్ళని ఫోర్స్ చేసి చెప్పట్లేదు, మేమేం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో నుంచి డబ్బులు బలవంతంగా మేమేమి వేయించట్లేదు, వాళ్ళే ఆడాలని ఆడుతున్నారు. సో దీనివల్ల గవర్నమెంట్కి కూడా లాభం ఉంది, ఫ్యాంటసీ యాప్ బ్యాన్ చేయొద్దు అని చెప్పేసి వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళు లెటర్ అయితే రాశారు. మరి చూడాలి ఏం జరిగిద్దో, గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. కంప్లీట్గా ఆపేస్తే చాలా మంచిది, ఎందుకంటే చాలా మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. చాలా మంది ఎక్కడి నుంచి డబ్బులు అప్పులు చేసి పెట్టడం, లోన్స్ యాప్ నుంచి కూడా తీసుకొని అప్పులు చేసి పెడుతున్నారు. అవి తీర్చలేక చాలా మంది చనిపోతున్నారు. ఎన్నో న్యూస్లు కవర్ చేసాం మనం లాస్ట్ 1 yearలో.
చూడాలి గవర్నమెంట్ ఎలా నిర్ణయం తీసుకుంటుందో. దీనిలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గారిని ఒక కామన్ మ్యాన్ అయితే కొట్టాడు. 41 ఏళ్ళ అతని పేరు వచ్చేసరికి రాజేష్. నార్మల్గా ఒక ఈవెంట్ పెడతా ఉంటారు వీళ్ళు, జనసునవాణి అని చెప్పేసి, అంటే ప్రజలు వాళ్ళ బాధను చెప్పుకోవచ్చు సీఎం గారితో. సో ఆ ఈవెంట్ లో వచ్చి ఇతను చేయి చేసుకున్నాడు. ఇతను ఎందుకు చేయి చేసుకున్నాడు అంటే వాళ్ళ అమ్మ చెప్తున్న రీజన్ వచ్చేసరికి అతను జంతు ప్రేమికుడు అంట. రీసెంట్ గా ఢిల్లీలో అన్ని స్ట్రీట్ డాగ్స్ అన్నిటిని తీసేసి ఒక షెల్టర్ ఏర్పాటు చేసి అక్కడ తీసుకెళ్ళిపోమని చెప్పారు కదా. సో ఇది దానికి నచ్చలేదంట. సో అందుకే ఇతను చేయి చేసుకున్నట్లు వాళ్ళ అమ్మ చెప్తా ఉంది. యాక్చువల్లీ డాగ్ సంబంధించి కేసు పెట్టింది పబ్లిక్, వాళ్ళు సఫర్ అవుతున్నారని చెప్పేసి కోర్టుకి అయితే వెళ్ళారు. కోర్టు తీర్పు అయితే ఇచ్చింది. మధ్యలో పాపం సీఎం గారు ఏం చేశారు తెలియదు. ఇది వరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. వస్తే లైక్ చేయండి. రియల్మీ P4 సిరీస్ వీడియో చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో ఇక్కడ నుంచి చెక్ చేయండి. మళ్ళీ మనం రేపటి